ఇది మనం ఎంటర్ అవుతున్నాం. ఏతండా రాకేష్ తండ్రినా మిత్రులారా, నిజంగా ఇది మేము చూస్తూ ఉంటే మాకు వెన్నులో భయం పుడుతుంది, వణుకులు పుడుతుంది. నిజంగా వరదతో డామర్ రోడ్డు అంతా కొట్టుకుని పోయిందబ్బా. ఇక చూడు రోడ్డు అంతా, మరి ఎంత బలమైన ప్రయాణంలాగా వరద వచ్చిందో తెలియదులే కానీ చూడండి, ఇది డామర్ రోడ్డు అనమాట. చూడు పీసులు ఎలా వెళ్ళిపోయాను అంటే ఎంత బలంగా ఈ వరద వచ్చిందో దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు, అంతే కదా. బాబా అంటే మనం చూస్తున్నాం కదా, ఇదంతా పొలం అనమాట. అప్పట్లో రైతులు సాగు చేసుకుని వరి పొలాలు పండించుకొని హాయిగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే ఎడారి ప్రాంతంలాగా. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో ఎలా ఉంటుందంటే ఉసుకలు బారి రాళ్ళు పెరుచుకుపోయి ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. కొన్ని వేల ఎకరాలు చూడొచ్చు. ఇదంతా పొలాలే, ఇప్పుడు పొలాల లెక్క లేవు. చూడండి ఇది చూడు, ఇదంతా రోడ్డు, ఇది చూడండి, ఇదంతా చాలా దారుణంగా ఉంది మిత్రులారా. నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగా రైతులు ఇక్కడ ఎంత గొగ్గలు పెట్టుకుంటూ ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు మిత్రులారా. నిజంగా ఇదంతా పొలాలే, ఇక్కడ నుంచి ఆనుకొని పొలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాళ్ళు మొత్తం పెరిగిపోయినాయి. పంటని అంటే ఎలా అంటే ఈ రాళ్ళు పేరుకుపోయి ఒక గుట్టలక మారిపోయింది అనమాట. మళ్ళీ వీళ్ళు సాగు చేయడానికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో, వీళ్ళంత శ్రమ ఓడ్చాలో అర్థం కావట్లేదు. ఇగో చూడండి, ఇదంతా పిర్చి మొత్తం కొలాప్స్ అయింది, మొత్తం కొలాప్స్. ఏం లేదు, ఇదంతా పొలంలో మొత్తం ఉసుక బారింది. దీనిపై నుంచి పోలిందనమాట వరద. ఉన్న పొలాలు ఉన్న చేను మొత్తం ఉసుక బిగుచుకుపోయి రాళ్ళు మొత్తం పేరుకుపోయి, ఇప్పుడే మన లైవ్ న్యూస్ శంకర్ అన్న కూడా కలిశాడు. ఆయనతో మాట్లాడడం జరిగింది. మన బహుజన్ ముక్తి పార్టీ ప్రెసిడెంట్ మట్టి ప్రసాద్ అన్నగారు ముందుకెళ్తున్నారు. చూడండి మిత్రులారా, ఇక చూడు, ఇవి మొత్తం బ్రిడ్జ్ దగ్గర గుంతలు పడ్డాయి. కొన్ని వేల హెక్టార్లు అన్నమాట. ఇది చూడండి, ఇదంతా పొలాలు మొత్తం. ఇప్పుడు ఈ ఒక్కొక్క రైతులు మళ్ళీ వీటిని సాగు భూమిలోకి మార్చుకోవాలంటే పోల్స్ అన్నమాట. కొన్ని లక్షలు ఖర్చు చేయాలి. మళ్ళీ ఈ రైతులు ఈ రైతన్నలు కొలగాలంటే దాదాపుగా అంచనా వేయలేం. ఇది మిరప తోట వేసే పంట. పాపం దుక్కి చేశారు, కానీ పెద్ద పెద్ద రాళ్ళు మోపోయినాయి, పెరిగిపోయినాయి మొత్తం. రైతు బండి కావాలన్నాడు. ఇది తార్ రోడ్డు, డామర్ రోడ్డు. చూడండి ఎలా ముక్కలు పలిపోయిందో. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బలంగా ఈ వరద వచ్చిందో. దీనిని మనము అంచనా వేయవచ్చు. పోల్స్ కూడా పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు. చూడు, ఈ పత్తి చేను అనమాట. పత్తి చేనులో డ్రిప్పులు పరిచానమాట. ఈ డ్రిప్పులు కూడా ఇక నామరూపం లేకుండా పోయిందనమాట. దీన్ని మనం పేపరు జేసీతో ఇక్కడ చిన్న గుట్టలు ఉంటే ఆ గుట్టను కూడా కొట్టుకొని పోయిందనమాట. చూడండి చిన్న చాలా మిత్రులారా, చాలా మిరప తోట చూడండి, మొత్తం రాళ్ళు పేర్చిపోయినాయి, ఉసుక పేరుకుపోయింది, మొత్తం పేరుకుపోయింది పొలం. ఇదంటే మొత్తం రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఇది పొలం, గండిపడ్డది. చాలా దారుణమైన పరిస్థితి మిత్రులారా. ఇలాంటి పరిస్థితి నేను మరసారి కోరుకుంటున్నాను, మళ్ళీ ఎప్పుడు రాకూడదు. రైతులకి ఇలాంటి నష్టం మళ్ళీ ఎప్పుడు వాటిల్లకూడదని నేను మరసాన కోరుకుంటున్నాను. నిజంగా ఇవి చూస్తూ ఉంటే నా కళ్ళ నుంచి కళ్ళల్లో ఆగట్లేదు. మాటలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు మిత్రులారా. నిజంగా మనం రైతు బిడ్డలం, మట్టిని నమ్ముకున్న బిడ్డలం. కానీ ప్రకృతి చూడండి, పైపులు చూడండి, వరదల ద్వారా మొత్తం పైన గుట్టలెక్కించినాయి. ఈ వరద చూడండి, మొత్తం గుట్టలెక్కించినాయి ఉన్న సామాన్లు. హాయ్ మిత్రులారా, ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా పాలేరు మండలం, తిన్నాయపాలెం మండలం రాకాశి తండా అనే గ్రామంలో బంజారా ట్రైబల్ నివసిస్తున్న ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు వచ్చాం. మేము చూసాం, చాలా దారుణమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మాటలు దీన్ని మనం వర్ణించలేం, కానీ వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. చిన్న బిడ్డలు కూడా చాలామంది వరద బాధితులు నిరాశలయ్యారు. వాళ్ళు ప్రభుత్వ సాయం కోసం ఎదురుస్తున్నారు, స్వచ్ఛంద సాయం కోసం ఎదురుస్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా జరిగింది?
తెల్లారి గిట్లా ఇంకా ఏం నేను చదువుకోలేదు. వద్ద వచ్చినప్పుడు పిల్లలు తీసుకొని గుట్టెక్కేసాము. ఇప్పుడు మాకు ఏమైనా తినటానికి, వండుకోవటానికి, కట్టుకోవటానికి బట్టలు గిట్టలు ఏం లేదండి. దారుణంగా ఉంది మా పరిస్థితి. ఇక్కడ ఎవరైనా సాయం చేసి ఉంటే మీ తరఫున మాకు సాయం చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా. మానవతాన్ని చాటుకోండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మీరు వచ్చి ఇక్కడ చూడండి, చూసి మీ వంతు మీకు ఏదైతే తోచిందో మిగతా సరుకులు కానీ, బట్టలు కానీ, లేకపోతే బియ్యం కానీ, లేకపోతే వస్తువు రూపంలో కానీ ఏదైనా ఇవ్వగలగాలి మనసు ఉంటే మీరు వచ్చి కంపల్సరీ ఇవ్వాలని మిమ్మల్ని మనం చేస్తున్నాం. నిజంగా చిన్న బిడ్డలు మేము కూడా మా బృందంతో వచ్చాము. బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా మట్టి ప్రసాద్ గారు వచ్చారు మనతో. ఇన్మానెట్ ట్రైబల్ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవ డైరెక్టర్ లాజరస్ గారు వచ్చారు. తర్వాత మిత్రుడు న్యూ క్రియేషన్ ఫౌండేషన్ మినిస్ట్రీ తరఫున మిత్రుడు జాన్ మిత్రుడు వచ్చారు. నేను స్ట్రీట్ లైఫ్ కేర్ ఫౌండేషన్, అలానే జేబీఎం ఫ్రెండ్స్ టీమ్ ఫౌండర్ని, అలానే బహుజన ముక్తి పార్టీ జనరల్ సెక్రటరీ ఖమ్మం జిల్లా. మేము అంతా మా టీంతో వచ్చాం. వాళ్ళకి చిన్న బిడ్డలకి, కేవలం చిన్న బిడ్డలకు మాత్రమే వాళ్ళకి బట్టలు, అలానే వాళ్ళకు తినడానికి ఫ్రూట్స్ మేము తీసుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళని పంచబోతున్నాం. నిజంగా మిత్రులారా, మీరు రండి, మీరు చేయి కలిపి ఇలాంటి వారిని ఆదరించాలని, సహకరించాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. थैंक यू सो मच. अरे तो क्या कर रहा है? हटो आ रहा है तो नहीं दस फोटो अच्छा डगर जाओ तो नहीं दे हट से फोटो कान वर्ष फोटो काटो भैया. भैया चिचाप से रहा जाते भैया भैया चिचाप रहा जाते अना पिల్లలు పిల్లల చేతిలో ఇవ్వండి అన్న పిల్లల చేతిలో ఇవ్వండి. भैया गाली तुम स्टार्ट है फुल का.